షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవార్డ్స్ ఫర్ ది ఫెయిత్ఫుల్ సర్వీసెస్, అవార్డ్స్ ఫర్ ది ఫెయిత్ఫుల్ సర్వీసెస్. లేఖన భాగం గమనించినాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఒకరు నాటుతున్నారు, నాటుతున్నారు, మరొకరు నీళ్లు పోస్తున్నారు. ఇద్దరు కూడా పనివారే, వీరిద్దరు కూడా పనివారే. ఒకరేమో నారు నాటుతున్నారు, మరొకరు నీళ్లు పోస్తున్నారు. అప్పుడు పౌలు చక్కటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వీరిద్దరు ఒకటే. దేవుని యొక్క వ్యవసాయ క్షేత్రంలో, సువార్త పొలమైన వ్యవసాయ క్షేత్రంలో మనమందరం కూడా జత పనివారు. మనం మరి కోలేబర్ టుగెదర్ విత్ క్రైస్ట్. ప్రతి వాడు కూడా తాను చేసే కష్టము కొద్ది జీతము పుచ్చుకొనును. ఈ వాక్యభాగం గమనించినప్పుడు వీరిద్దరు కూడా both are working together for the gospel of Christ. వీరిద్దరు కూడా యజమాని కొరకు పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. వీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వారికి రోజువారీ కూలి లభిస్తుంది. కానీ మన రివార్డ్ ఏంటి అనగా, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశం కలుసుకున్నప్పుడు మనం చేసే కష్టము కొలది మన జీతం పుచ్చుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్, బట్ ఇట్ ఈస్ ఆఫ్ కంప్లీషన్, కోఆపరేషన్. ఒకరు సహాయం చేసుకుంటూ, మనం ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. బర్నబాను రీతిగా పౌలును ఎంకరేజ్ చేశాడు. అదే రీతిగా మనం సేవలో ఉన్నప్పుడు లేదా సంఘంలో ఉన్నప్పుడు ఒకరిని బలపరుచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ మన పనులు చేయాలి. కాబట్టి దేవుడు మన డిఫరెంట్ టాస్క్ మనకు ఇచ్చాడు, డిఫరెంట్ పనులు మనకు ఇచ్చాడు. కానీ బహుమానం అనేది మనం చేసే పని మీద, మన నమ్మకత్వం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మన యజమాని యొక్క మెప్పు కొరకు, ఆయన ప్రశంస పొందడానికి మనమందరము కూడా కష్టపడి దేవుని పొలములో పని చేయాలి. ఈ స్వార్థ పని చాలా విస్తారమైనది. మనమందరం పనివారం. ఒకరు నీళ్లు పోస్తారు, మరొకరు నాటుతారు, మరొకరు భద్రపరుస్తారు, మరొకరు కూరుస్తారు. ఈ రీతిగా రకరకాలుగా డిఫరెంట్ జాబ్, డిఫరెంట్ టాస్క్ అసైన్ టు us to work in vineyard towards in field of the gospel. కాబట్టి మనం కూడా గమనించిన పిల్లారా, ఆ చిన్న పైన పెద్ద పైన కూడా మనం నమ్మకముగా మనం ప్రభు కొరకు పాటుపడినప్పుడు, ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడు డెఫినెట్గా మనం తప్పకుండా మనం బహుమానం తప్పకుండా పొందగలుగుతాం. అధ్యక్ష ప్రభు కలుసుకున్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, బహుమతులను అందిస్తాడు. ఎంత సంతోషం ఆ రోజు ప్రభు చేతుల మీద బహుమానం అందుకోవడం అనేది ఎంతో ధన్యకరమైన, ఎంతో సంతోషకరమైనది. కాబట్టి మన బహుమానం కోల్పోకుండా మనం కష్టపడి ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆత్మరక్షణార్థమై మనం శ్రమ ఉంచి పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. గాడ్ రివార్డ్స్ అవర్ ఫెయిత్ఫుల్ లేబర్. తప్పకుండా దేవుడు మన కష్టానికి ఫలితం ఇచ్చే దేవుడు. కాబట్టి నాటువాడు నిలబడి ఒకటే కాదు, ప్రతి వాడు తాను చేసే కష్టం కొలది, తాను చేసే కష్టం కొలది ఈచ్ విల్ రిసీవ్ హిస్ రివార్డ్ అకార్డింగ్ హిస్ ఓన్ లేబర్. ఈచ్ పర్సన్ రిసీవ్ రివార్డ్. రివార్డ్ ఇస్తే ఆయన పొందాలంటే మనం కష్టపడాలి. రక్షణ ఉచితమే, మనకు సాల్వేషన్ ఫ్రీ, బట్ రివార్డ్స్ ఆర్ దోస్ హూ వర్క్ ఫర్ గాడ్. ఈ బహుమానం మనకు తేలిక ఉచిగా లభించవు, కానీ మనం కష్టపడి పనిచేస్తేనే తప్పకుండా మనకు బహుమానం దేవుడు ఇస్తాడు. ఆయన బహుమానము ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మనం నమ్మకం పనిచేద్దాం. బలనమ్మకస్తులని పిలిచి బహుమతులు సగా, బలనమ్మకస్తులని పిలిచి బహుమతులు సగా, కళాముగముతో ప్రభున్
కలసి సంతసింతువా కళాముగముతో ప్రభున్ కలసి సంతసింతువా ఏ దినము తెలియదుగా యేసు ప్రభుని రాకడా కాదు కాదనకైక కాచుకొని యుండుడి సదా ఆ కళాముఖంలో చిరునవ్వుతో మనం సంతోషంగా ప్రభు పిలుస్తుండగా పిలుస్తుండగా సంతోషంగా వెళ్ళి బహుమానం పొందుకుందాం. నువ్వు బహుమానం కోల్పోకుండా నువ్వు పరిగెత్తు, ప్రయాసపడు. సాతాన్ని బహుమానం పొందనీకున్న ఆటంకాలు కలిగిస్తున్నాడు. కష్టించి పని చేయకుండా అభ్యంతరాలు ఆటంకాలు కలిగిస్తూ అధిగమించను. ప్రభుకు ప్రయాసపడు. మీ ప్రయాసము ప్రభు చూస్తాడు అని ఎవరు రుణగస్తారు కాదు, తప్పకుండా బహుమానం ఇస్తారు. కాబట్టి బహుమానం పొందినట్టుగా ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా బహుమానం పొందడానికి పరిశుద్ధాత్మ మనకు అందరికీ కూడా ఆత్మశక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్ర తండ్రి. నాటువాడు నీళ్లు పోయాడు ఒక్కరే సెలవిచ్చారు తండ్రి. ప్రతి వాడు తను చేసే కష్టం జీతం పుచ్చుకొని రివార్డు వస్తుందని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరు నన్ను ఉంచుకున్న దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు. మా ప్రయాసం గుర్తించి తండ్రి, మా నమ్మకత్వం గుర్తించి, మా శ్రమను గుర్తించి నాయన మా జాగ్రత్తగా కలుసుకున్నప్పుడు తండ్రి పేరు పెట్టి ప్రశంసించి బహుమానం ఇస్తారు తండ్రి. ఆ కిరీటం పొందే కృపను దయచింది. ఆ కిరీటం పొందనేకుండా సైతాన్ తండ్రి ఆటంకాలు కలిగిస్తుండగా ఆటంకాలు అధిగమించిన ముందుకు సాగిపోవడం, ఒకరిని ప్రోత్సహించుకుంటూ బలపరచుకుంటూ తండ్రి ముందుకు సాగిపోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.